Hey guys, welcome to Target SSC and RRB. ఇప్పుడు రిజైన్ సెషన్ చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ some fans are big. Fans are big. All big. So are coats. Coats. Some coats are flats. Flats with fan అండి. కన్క్లూజన్లో ఏం చెప్పాడు? ఆల్ ఫ్యాన్స్ ఆర్ బిగ్. ఆల్ ఫ్యాన్స్, ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ బిగ్ ఉంది. ఇక్కడ ఆల్ ఎక్కడ ఉంది? ఇక్కడ సమ్ రిలేషన్ ఉంది, నార్ లేదు, అందుకే రాంగ్. సమ్ కోట్స్ బిగ్. కోట్స్ బిగ్ ఎక్కడ ఉంది? ఇది కోట్స్, ఇది బిగ్. ఇక్కడ సమ్ రిలేషన్ ఉంది కానీ సమ్ రిలేషన్ ఉంది, ఓకే రైట్. సమ్ ఫ్లాట్స్ కోట్స్, ఫ్లాట్స్ కోట్స్, సమ్ రిలేషన్ ఉంది కదా, సమ్ రిలేషన్ వర్కౌట్ అవుతుంది. ఇంకా బోత్ 2 and 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సింబల్స్ చేంజ్. ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ఇంటూ తీసుకోవాలి, ఇంటూ ఉంటే డివైడెడ్ బై తీసుకోవాలి, డివైడెడ్ బై ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ ఏముంది 3, డివైడెడ్ బై అంటే ఏంటి? మనకు ప్లస్ తీసుకోవాలి. 16 ఇంటూ అంటే ఏంటి? డివైడెడ్ బై తీసుకోవాలి అంటే 4. మైనస్ అంటే ఏం తీసుకోవాలి? 4 ఇంటూ 5 తీసుకోవాలి. ఇక్కడ ఏమైతే 4 వస్తుంది. 4 ఇంటూ 5 20. 20 ప్లస్ 3 23. ఆన్సర్ ఈస్ 23. నెక్స్ట్ క్వశ్చన్. ఒకటి ఇచ్చాడండి, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ గ్రానైట్ ఇన్ కిచెన్? కిచెన్ కలర్ అడుగుతున్నాడు. ఒక క్వశ్చన్ ఇచ్చారు ఏంటంటే, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఇన్ ద కిచెన్? కిచెన్ లో గ్రానైట్ ఉందంట, గ్రానైట్ కలర్ ఉందా, గ్రానైట్ ఉందంట, దాని కలర్ ఏంటని అడుగుతున్నాడు అనమాట. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? ద కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద వాల్. అసలు వాల్ కలర్ ఏంటో తెలియదు మనకు. వాల్ కలర్ తెలియనప్పుడు గ్రానైట్ కలర్ వాల్ కలర్ అంటే చెప్తాం, మనం చెప్పలేం కదా. ద కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఈజ్ వెరీ బ్రైట్ అంట. అది బ్రైట్ ఉంటుందా, లైట్ ఉంటుందా, మన అట్లా చెప్పగలుగుతాం, చెప్పలేదు, మనకి వేయలేదు, అందుకని ఐదర్ 1 or 2. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏజెస్ నుంచి ఇచ్చాడు. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్. ఫాదర్ అండ్ సన్ ఏజ్ ఇచ్చాడు 58. 4 years ago. 4 years ago వాళ్ళ రేషియో ఇచ్చాడు. ఇది 4 years ago వాళ్ళ రేషియో అనమాట. అంటే 4 years నుంచి తీసేస్తే సరిపోతుంది. 4 into 2 ఎంత? 8. 8 తీసేస్తే ఎంత వస్తుంది? మనకు 50 వస్తుంది. ఇది 4 years ఎగో ఏజ్ అనమాట వాళ్ళిద్దరిది. ఇప్పుడు రేషియో చూసుకుంటే ఇది 40, ఇది 10. ఫాదర్ ఏజ్ 40, ఇది 4 years బ్యాక్. మనకి 4 years తర్వాత అంటే ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి. 44 ఇస్ ఆన్సర్. మనం అడిగిన కదండి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్. నెక్స్ట్ డయాగ్రామ్ ఇచ్చాడు. యారోస్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి రావాలి. అంటే యారో ఇట్లా ఉండాలి. అది ఇక్కడ ఉందా? ఇటు వచ్చింది కానీ ఇక్కడ యారో లేదు. ఇక్కడ అసలు లేదు, ఇక్కడ అసలు లేదు, ఇక్కడ ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్. ఇక్కడ చూడండి, సిఏ డాష్ పిపి, సిడబ్ల్యూఏ పి, సిడబ్ల్యూఏ. ఇక్కడ కూడా సిడబ్ల్యూఏ అంటే ఇక్కడ సి రావాలి. అంటే సి ఉంది లాస్ట్లో, సి లేదు, సి లేదు, సి ఉంది, సి లేదు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 7 boxes ఇచ్చారు. అబోవ్ అదర్ నెసెసరీ ఉన్నాయంట. ఇట్లా 7 boxes ఉన్నాయంట. 1 2 3 4 5 6 7. 7 boxes ఉన్నాయి. రైట్, 7 boxes. క్వశ్చన్ చూద్దాం. ఎస్ ఈజ్ ద లోయర్ మోస్ట్ పొజిషన్ అంట. ఎస్ కింద ఉందంట, ఎస్ ఇక్కడ ఉంది. అండ్ ఓన్లీ వి కెప్ట్ అబోవ్ ఆఫ్ ఆర్. ఓన్లీ వి మాత్రమే ఉందంట. ఎవరి అబోవ్కు, ఎవరి పైన ఉందంట? ఆర్ పైన. వి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ. సెకండ్ పొజిషన్లో ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. సారీ, యూ అండ్ ఎస్ మధ్యలో 3 boxes మాత్రమే ఉన్నాయంట. 3 boxes ఉన్నాయంట. నెక్స్ట్ ఎస్ సీడ్ ఉంది ఆల్రెడీ. 3 boxes అంటే ఇక్కడ 3, 1 2 3 అనమాట. 3 చేసి యూ ఇక్కడికి వచ్చేస్తుంది, యూ ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ క్యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ టీ. క్యూ అనేది టీకి అబోవ్ ఉంటుందంట. నెక్స్ట్ విచ్ అన్నాడు. ఇక్కడ విచ్ అంటే టీ వస్తుంది అనమాట. టీ ఈజ్ ద కెప్ట్ అబోవ్ పి. టీ అనేది ఎక్కడ ఉంటుందంట? పీకి అబోవ్ ఉంటుంది, పీకి పైన ఉంటుంది. ఇక 3 days ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ క్యూటీపీ. తనేమడిగాడు? హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ పి.
ఇక్కడ వి ఉంది, ఇక్కడ పి ఉంది. దీని మధ్యలో ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 బాక్సెస్ ఉంది. ఆప్షన్ ఇస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలెండర్ ఇచ్చాడు. 28th February 2004 సాటర్డే అంట. నెక్స్ట్ 27th February 2006 ఏమవుతుందని అడిగాడు. ఇయర్ చూడండి, ఇయర్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ 6కి 4కి డిఫరెన్స్ ఎంత? 6 4కి డిఫరెన్స్ ఎంత? 2 అనమాట. ఇక్కడ ఒక లీప్ ఇయర్ ఉంది. ఏది 2004 అనేది లీప్ ఇయర్, అందుకే +1. నెక్స్ట్ మంత్లు, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. అట్లా అంటే యాడ్ డేస్లు ఏం రావు, సేమ్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 27 ఉంది. ఇక్కడ ఏమైంది? -1 అయింది, తగ్గిందనమాట. పెరిగితే +1 తీసుకోవాలి, లేకపోతే -1 తీసుకోవాలి. ఇక్కడ మనం -1 తీసుకుంటాం, అంటే +1 -1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది. ఈ 2 అనేది ఎక్కడ యాడ్ చేయాలి? ఇక్కడ సాటర్డే ఉంది కదా, సాటర్డే +2 అంటే సండే, మండే ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పజిల్ అంటే ఇది ఇన్ఈక్వాలిటీస్. m లెస్ దాన్ ఏ, m గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. ఇక్కడ m లెస్ దాన్ తప్ప గ్రేటర్ దాన్ లేదు, అందుకే వర్కౌట్ కాదు. నెక్స్ట్ l లెస్ దాన్ ఈ అన్నాడు. l గ్రేటర్ దాన్లే ఉన్నాయి తప్ప l లెస్ దాన్, అందుకే నైదర్ 1 or 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎంబెడెడ్ ఫిగర్. ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇది వర్కౌట్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ డేట్ వచ్చిందంటే ఇది కూడా ఎట్లా ఉంటుంది, దాని పైకి ఆపోజిట్ రావాలి. చూడండి, ఇది సేమ్ ఉంది, దానికి ఆపోజిట్ రైట్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారు. ఈ ఉన్నది +G అయింది, అంటే +2 అయింది. నెక్స్ట్ +4 అయింది, 14 నుంచి 18 +4 అయింది. నెక్స్ట్ 4 నుంచి 10 అయింది, అంటే +6 అయింది. నెక్స్ట్ ఇది +8 అయింది. నెక్స్ట్ +10 అయింది. ఇవి చూసుకుని సరిపోతాయి. +2 P+2 R అవుతుంది. L+4 అంటే 16 అవుతుంది. RP ఇక్కడ RP లేదు, ఇక్కడ RP ఉంది, RPG ఉంది. థర్డ్ ఏమొస్తుంది? Lకు 6 కలిపితే G అవుతుంది. G అంటే ఇవి రెండు. ఈ రెండిట్లో ఏది డిఫరెంట్గా ఉంది? ఈ రెండిట్లో ఏది డిఫరెంట్? లాస్ట్ చూస్తే అయిపోతుంది. 10 యాడ్ చేయాలి. 19కి 10 యాడ్ చేస్తే 29. 29 నుంచి 26 తీసేస్తే 3 అవుతుంది, అంటే ఆప్షన్ సెకండ్. Next question. In the above series, from left to right, without changing the order of the number of the page of the terms, the first alphabet ఉండాలంట, సెకండ్ నెంబర్ ఉండాలంట. అని ఎన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, A8 ఒకటి, K6 ఇంకొకటి, G4 ఇంకొకటి, C1 ఇదొకటి. నెక్స్ట్ ఇంకేం లేవు చూడండి, అంటే 4 ఉన్నాయి. 4 is option. క్వశ్చన్, డైరెక్షన్స్ ఇచ్చాడు. ఆ రిషబ్ స్టార్ట్స్ ఫ్రమ్ హౌస్, ఇంటికాంచి వెళ్తున్నాడు అనమాట. ఇది ఇల్లు అనుకుంది. సౌత్కి వెళ్ళాడు, సౌత్కు 14 meters వెళ్ళాడు. 14 meters వెళ్ళి నెక్స్ట్ లెఫ్ట్ తిరిగాడు, లెఫ్ట్కి 30 వెళ్ళాడు. 30 నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, 50 వెళ్ళాడు. ఇక్కడ ఆల్రెడీ 14 తీసేసుకున్నాడు. ఇక్కడ 14 వెళ్ళిపోతే ఇంకెంత మిగులుతుంది? 36 ఏదో మిగులుతుంది. దెన్ టర్న్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఎంత? 10 తీసుకున్నాడు. 10 meters వెళ్ళాడు. 10 meters దెన్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే కిందికి వచ్చేసి, కిందికి ఎంత? 36 meters, అంటే ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చాడు అనమాట. ఈ లైన్ తగిలాడు, 36 వచ్చేసాడు. ఇప్పుడు ద డైరెక్షన్ అండ్ హౌ మెనీ మీటర్స్ అవే ఫ్రమ్ ఈజ్ హౌస్, ఇంటి దగ్గర నుంచి ఎన్ని మీటర్లు అండ్ ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటాడు. ఇక్కడ 10 పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది? 20. అండ్ ఈస్ట్ డైరెక్షన్ 20 meters ఈస్ట్ డైరెక్షన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డైస్ ఇచ్చాడు. ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ఓకు ఆపోజిట్ ఇచ్చాడు. ఇక్కడ ఇవి రెండు కామన్ అన్నప్పుడు ఈ రెండు ఆపోజిట్ అయిపోతాయి, అందుకే స్టార్. నెక్స్ట్ 6 people living in the 6 stories of buildings లో ఉంటారంట. డిఫరెంట్ ఫ్లోర్స్ అంట. లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఏంది? ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, కింద నుంచి ఫస్ట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, ఇవి 6 floors అనమాట.
చూద్దాం. ఎఫ్ ఎఫ్ ఈజ్ లివింగ్ ఆన్ ద థర్డ్ ఫ్లోర్. ఎఫ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటాడంట. ఎఫ్ థర్డ్ ఫ్లోర్. అండ్ బి అండ్ ఈ లీవ్స్ ఆన్ ద ఫ్లోర్స్ బిలో ఆఫ్ ఎఫ్. ఈ కింద ఉంటారు. బి బి అనేది ఈ రెండిట్లో ఎక్కడో ఉంటారు. వీటి కింద ఉంటారు. డి లీవ్స్ ఆన్ ద ఫ్లోర్ దట్ బిలో ఆఫ్ ఏస్ బట్ అబోవ్ ఆఫ్ సీస్. ఏకి బిలో ఉంటాడంట డి, సికి అబోవ్ ఉంటాడంట డి అనేవాడు. అండ్ ఊ అమాంగ్ ద అంటే ఇక్కడ వరకు ఉంటుంది ఏడిసి. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ అడిగా. టాప్ మోస్ట్ అంటే ఆప్షన్ ఇది. ఇక్కడ ఏవి ఉన్నా మనకు సంబంధం లేదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్. 7 నెంబర్స్ ఉన్నారంటే సిట్టింగ్ ఇన్ ద రో నార్త్ ఫేస్ తీసుకున్నారు. 1 2 3 4 5 6 7. ఓన్లీ టూ పీపుల్ సిట్టింగ్ టు లెఫ్ట్ ఆఫ్ ఈకి లెఫ్ట్ సైడ్ ఓన్లీ 2 పీపుల్స్ ఉన్నారంటే ఈ ఇక్కడ ఉంటాడు. ఎఫ్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈకి రైట్ సైడ్ లో ఉన్నాడు అనమాట. ఎఫ్ ఎక్కడ ఉన్నాడు. నెక్స్ట్ సి సిట్స్ టు ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ బి. సి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ బికి లెఫ్ట్ సైడ్ ఉన్నాడంట సి అనేవాడు. నెక్స్ట్ పక్కకి వెళ్దాం. డి ఈజ్ నాట్ సిట్టింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రో. డి ఎండ్ లో కూర్చోడంట. డి ఇక్కడ కూర్చోడు, డి ఇక్కడ కూడా కూర్చోడు. అండ్ జీ సిట్స్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంట. లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు. జీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద రో. నైదర్ ఏ అండ్ డి అనేవాళ్ళు ఇదర్ ఆఫ్ ద పర్సన్ ప్లేస్డ్ ఎక్స్ట్రీమ్. ఇది ఇమీడియట్ ఇన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద పర్సన్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉన్న పర్సన్ పక్కన ఏ డి అనే వాళ్ళు కూర్చోరు అనమాట. ఇక్కడ ఏ కూర్చోడు, డి కూర్చోడు. అంటే ఏ డి ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరు కూర్చుంటారు, వేరే వాళ్ళు కూర్చుంటారు. వేరే అంటే ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోదు. అంటే ఇక్కడ డి కూర్చోవద్దు. ఇక్కడ సి వస్తాడు, ఇక్కడ బి వచ్చేస్తాడు. ఇక్కడ డి కూర్చోద్దు కదా, ఎవరు కూర్చోవాలి, ఏ కూర్చోవాలి. ఇక్కడ మిగిలిన దగ్గర డి కూర్చుంటాడు. మన అడిగింది ఫైండ్ ద పర్సన్ హూ సిట్స్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. రైట్ ఎండ్ ఆఫ్ ద రోలో ఎక్కడ కూర్చున్నా ఏ. ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. అంటే మన బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. ఎన్ రిలేటెడ్ టు ఎఫ్. ఎఫ్కి ఎన్ ఏమవుతాడో అంటుండు. అట్ ద రేట్ అంటే ఏంటిది, డాటర్. అండ్ అంటే హస్బెండ్. అట్ ద రేట్ అంటే డాటర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ డాటర్. అంటే డాటర్ వాళ్ళ డాటర్ అవుతుంది కదా, డాటర్స్ డాటర్. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 7 పీపుల్స్ అనిల్, కమల్, రాము ఓకే సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్. 7 నెంబర్స్ కూర్చున్నారంట సర్క్యులర్ టేబుల్లో. 1 2 3 4 5 6 7. రైట్. వివేక్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ కమల్ అండ్ రాహుల్. కమల్కి రాహుల్కి నైబర్ ఉంటాడు, మధ్యలో ఉంటాడు వివేక్ అనేవాడు. కమల్ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఆకాష్. ఆకాష్ ఇక్కడ తీసుకుందాం మనం. సెకండ్ లెఫ్ట్ అంటే ఇక్కడ ఉంటాడు కమల్. ఆకాష్ అంటే కొంచెం రాదు, ఎందుకంటే అనిల్ ఉన్నాడు కాబట్టి. అనిల్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఆకాష్ అండ్ సంజయ్. ఇక్కడ ఆకాష్ ఉన్నాడు, ఇక్కడ సంజయ్ రాడు కదా, అందుకే సంజయ్ ఇక్కడ వస్తుంది. సంజయ్ ఇక్కడ వస్తుంది, అనిల్ ఇక్కడ వస్తాడు, ఎందుకంటే వీళ్ళిద్దరికి నైబర్ కాబట్టి. అండ్ హూ ఇస్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ సంజయ్. ఇక్కడ ఎవరు ఉంటారని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు కే ఇచ్చాడు ఆల్రెడీ. కేకు ఆర్కు మధ్యలో జస్ట్ వెయిట్. కేకు ఆర్కు అంటే కే ఉన్నాడు ఇక్కడ వివేక్ వచ్చేస్తాడు. ఆర్ అంటే రామ్ ఇక్కడ వచ్చేస్తాడు. ఇలా అనమాట. అయితే వివేక్ అనమాట ఆన్సర్. వివేక్ అంటే పేర్లు చదువుకోవాల్సిన అవసరం లేదంటే వీళ్ళు అవి గుర్తుపెట్టుకొని సరిపోతాం మనకు. ఇక్కడ ఇదే అడిగాడు. మిర్రర్ ఫస్ట్ ఇది చూసుకోండి. ఇది ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఇది సేమ్ ఇక్కడ వచ్చేస్తుందా అని. ఇది కూడా ఇది ఉన్నది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ రివర్స్ వచ్చేసింది. ఇక్కడ ఇట్లా అనమాట. ఇది వచ్చేసింది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏందో మనం చూసేద్దాం. ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా,
ఇవి అటు ఇటు ఉన్నాయి, దాన్ని మనం చూసేద్దాం. ఇది ఇటు ఉన్నదంటే ఇది అప్ వచ్చేస్తుంది, ఇటు సైడ్ ఉన్నది అప్ వచ్చేసి ఇటు లోయర్ వచ్చేస్తుంది, ఇటు ఉన్నది అప్ రావాలి, ఇక్కడ అప్ ఉంది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సింబల్స్ అంటే సేమ్. ఇది ఒక క్వశ్చన్లో ఫాలోయింగ్ ద ఈక్వేషన్ ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్, ఈ రెండే ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఆల్సో మైనస్ అండ్ డివైడెడ్ బై 20 డివైడెడ్ బై దగ్గర మైనస్ అవుతుంది, 5 ఇంటూ దగ్గర ప్లస్ అవుతుంది, 10 మైనస్ ఉన్న దగ్గర డివైడెడ్ బై అవుతుంది, 5 ప్లస్ ఉన్న దగ్గర ఇంటూ అవుతుంది, అలా అనమాట. ఇక్కడ ఇది 2 అవుతుంది, 2 2 4, 4కు 5కి మధ్యన ఒక గ్యాప్, -1 అవుతుంది, -1 ఇంటూ 20 19 ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, కౌంటింగ్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద ఫిగర్. మనకు తెలుసు కదండి, ఇది సింపుల్గా దీంట్లో ఎన్ని ఉంటాయి, ఇది 1, ఇది 2, మొత్తం కలిపి 3 అనమాట. ఇక్కడ చూడండి, అట్లాంటిది ఇక్కడ ఒకటి ఉంది, 1 2 3 4, 4 3 4 4 4 3 is 12, ఇక్కడ 12 వచ్చేసి మా సింగిల్ 1 2 3 4, ఇక్కడ 4 వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో చూద్దాం, 1 2 3 4, ఇక్కడ 4 అయిపోయినాయి, ఇక్కడ 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న చూడండి, 1 2 3 4, ఇక్కడ 4 వచ్చేసి, ఇక్కడ మధ్యలో 1 2, ఇక్కడ 2 వచ్చేసి. ఇది ఒక 12, ఈ 3 కలిపి ఒక 12, 24 24 ఇంటూ 2 26. Question, the government had put advertisement and issued advisories to the public not to eat food from the roadside food తినొద్దని చెప్తుంది, as they are అన్హైజీనిక్ అంట. అన్హైజీనిక్ ఉంటుంది కాబట్టి తినొద్దని ఆర్గ్యుమెంట్ చెప్పింది. అజ్యూమ్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తారు అంటే చెప్పిన దానికి వాళ్ళు ఏం ఊహిస్తారో మనం చూడాలి. అప్పుడు ఏంటి, అజ్యూమ్ ఏం చేస్తారు, ద గవర్నమెంట్ వాంట్స్ టు స్టాప్ రోడ్ సైడ్ వెండర్స్ బిజినెస్. అసలు బిజినెస్ గురించి, వాళ్ళ బిజినెస్ మనకి గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తుంది, చెప్పింది ఓన్లీ తినొద్దు అని చెప్పింది, బిజినెస్ పెట్టుకోవద్దని చెప్పాలి, అందుకే మనకి సంబంధం. ద గవర్నమెంట్ వాంట్స్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్ ఆఫ్ హోటల్ ఓనర్స్. అసలు అక్కడ చెప్పిందా అని చెప్పలేదు దానికి, అసలు అది అజ్యూమే లేదు అక్కడ, ఫుడ్ గురించి మ్యాటర్ అంతా. హోటల్ ప్రాఫిట్ ఎక్కడ ఉందండి, లేదు, అందుకే నైదర్ వన్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి, చూసేదా. ఇక్కడ ఇంటూ 2 వచ్చింది, ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 5 వచ్చింది, ఇక్కడ ఇంటూ 6 వచ్చింది. అలాంటప్పుడు ఏంటి, ఇక్కడ ఇంటూ 4 రావాలి, ఇక్కడ ఇంటూ 3 రావాలి. 8 into 3 24, ఆన్సర్ ఇస్ 20. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ అంటారు కోడింగ్. ఇక్కడ +1 అండి, +1 -1 +1 -1 +1 -1 +1 -1. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న వాటి J+1 అంటే K U అంటే T వచ్చేస్తుంది. నెక్స్ట్ M అంటే M+1 అంటే N వచ్చేస్తుంది. R అంటే O వచ్చేస్తుంది. KTNO. సెకండ్ హాఫ్. నెక్స్ట్ సేమ్ డిపార్ట్మెంట్ Jayanti has the class 6 different days weeks straight from the Monday and ending from the Saturday నుంచి అంటే మండే నుంచి సాటర్డే వరకు వీళ్ళ ప్రొఫెషన్స్ ఉన్నాయంట. మండే రోజు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎవరెవరు ఉన్నా చూసేద్దాం మనం. నెక్స్ట్ but not only 2 professors have the class before the మైథిలీస్ క్లాస్. మైథిలీస్ క్లాస్ కుంటే ముందు ఓన్లీ ఇద్దరిగా ఉన్నాయంట క్లాసెస్, అంటే మైథిలి ఇక్కడ ఉంటాయి ఎందుకంటే ఆ ఇద్దరు వీళ్ళు కాబట్టి. జయంత్ హ్యాస్ క్లాస్ ఆన్ ట్యూస్డే, జయంత్కి ట్యూస్డే ఉందంట. జయంత్ ఇక్కడ. ఓంకార్ కాదు, ఓంప్రకాష్ హ్యాస్ ద సాటర్డే ఉందంట. సాటర్డే ఓంప్రకాష్. ఓన్లీ 1 ప్రొఫెసర్ హ్యాస్ ద క్లాస్ ఆఫ్టర్ ద క్లాస్ ఆఫ్ కిరణ్ క్లాస్ తర్వాత ఒకటే క్లాస్ ఉందంట, అదేది ఇది. కిరణ్ క్లాస్ తర్వాత ఉన్న ఒకటే కాదు ఇదన్నమాట. ద క్లాస్ నిషాల్ ఈజ్ నాట్ ఆన్ ఎనీ ఆఫ్ ద డే బిట్వీన్ ద క్లాసెస్ ఆఫ్ ద కిరణ్ అండ్ మైథిలి. నిషాల్ ఈజ్ నాట్ ఆన్
ఎనీ ఆఫ్ ద డేస్ బిట్వీన్ ద క్లాస్ అండ్ ఓకే వీటి మధ్యన ఉండడంట, అంటే ఇక్కడ ఉంటాడు నిజాన్ని ఇక్కడ ఉండమాట. మన ఏమడిగాడు, ద ఫాలోయింగ్ ఈజ్ ద క్లాస్ మండే రోజు ఉండడు ఈయన నిహానా నిషాల నిషాల్ ఇది ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈజ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు. మనీ ప్లాంట్ హ్యాస్ థిన్ లీవ్స్ అండ్ రిక్వైర్స్ మోర్ వాటర్. మనీ ప్లాంట్స్ రెక్కలు చాలా థిన్గా అంటే పల్చగా ఉన్నాయంట, వాటికి ఎక్కువ వాటర్ కావాలంట. మన కంక్లూజన్ ఏమి ఇచ్చారు, ప్లాంట్స్ విత్ థిన్ లీవ్స్ రిక్వైర్స్ మోర్ వాటర్. అంటే పల్చగున్న ఆకులున్న మొక్కలు కన్నిటి నీళ్ళు కావాలని అక్కడ చెప్పాడంటే మనకేమన్నా ఓన్లీ మనీ ప్లాంట్ గురించి మాత్రమే మాట్లాడు, ఇక్కడ అదర్ ప్లాంట్స్ గురించి మనకు సంబంధం లేదు. అందుకే అది మా కంక్లూజన్ రైట్ కదండి. మనీ ప్లాంట్స్ కెనాట్ బి గ్రోన్ ఇన్ ప్లేస్ విత్ వాటర్ స్కార్సిటీ. అంటే మనీ ప్లాంట్స్ అనేది వాటర్ లేని దగ్గర గ్రో కావాలని చెప్పిండు, అదే కరెక్టే కదండి. మోర్ వాటర్ కావాలి, వాటర్ లేని దగ్గర ఎట్లా గ్రో అవుతుంది, అందుకే రైట్. ఓన్లీ 2 ఫాలోస్. క్వశ్చన్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాండి. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఇది, అండ్ నైదర్ అథ్లేట్ అంట నార్ డిసిప్లైన్డ్ అంటే ఈ రెండు కాదనమాట. అథ్లేట్ తీసేయాలి, డిసిప్లైన్ తీసేయాలి అంటే వీళ్ళు వరకు ఇది ఈ డయాగ్రామ్ ఇది కాదు, ఇది వర్కౌట్ కాదు. అథ్లెట్స్ అంటే ఈ డయాగ్రామ్ వర్కౌట్ అంటే ఓన్లీ ఇక్కడ అనమాట 9 నెంబర్స్. స్టేట్మెంట్స్ షుడ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ బి బ్యాన్డ్ వైల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో యూజ్ చేయడం అనేది బ్యాన్ చేయాలంట. అది ఆర్గ్యుమెంట్ ఏమంటారో చూద్దాం. ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇస్ కాజ్ యాక్సిడెంట్స్. అవును కదా, యాక్సిడెంట్స్ అవుతాయి కదా, దానివల్ల చాలా కూడా జరిగాయి. నెక్స్ట్ చూద్దాం. నో, దిస్ కెన్ క్రియేట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ మొబైల్ యూజర్స్ ఎమర్జెన్సీ అంట. అంత ఎమర్జెన్సీ ఏముంటుంది అంటే ఏముండదు, కావాలంటే అంత డ్రైవ్ చేసుకుని మాట్లాడచ్చు. అందుకే ఇది వర్కౌట్ కాదు. ఓన్లీ 1 ఈజ్ స్ట్రాంగ్. వాట్ ఈస్ ద ఎక్స్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ఇన్ ద క్లాస్? ఎక్స్ ర్యాంక్ అడిగాడు. జస్ట్ ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదండి. వైస్ ర్యాంక్ ఎంత, 4 ర్యాంక్స్ బిలో దట్ ఎక్స్. అండ్ ఎక్స్ ర్యాంక్ అంటే బిలో 4 ర్యాంక్స్ అంట. ఎక్స్ ర్యాంక్ ఇక్కడ ఉంటే బిలో 4 ర్యాంక్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ 30 ఫ్రమ్ ద బాటమ్, వాళ్ళు ఇక్కడ 30 ఫ్రమ్ ద బాటమ్ అనమాట, 30 నెంబర్ ఇక్కడ. అట్లాంటప్పుడు తన ఎక్స్ కనుక్కోవచ్చు కదా, ఎట్లా పైనుంచి ఎంత ఉన్నా ఈజీ కనుక్కోవచ్చు. అంటే ఇది కూడా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ జెడ్స్ ర్యాంక్ ఈజ్ ద సెకండ్ ర్యాంకు అబౌవ్ దట్ ఎక్స్. ఎక్స్ కంటే 2 ర్యాంకుల పైన అంట. బాటమ్ నుంచి మళ్ళీ 32 అంట. అట్లయితే అట్లా కూడా తెలుసుకోవచ్చు ఎక్స్ ర్యాంక్ ఏందా అని మనం అది కూడా తెలుసుకోవచ్చు. జస్ట్ మొత్తం చేయాల్సిన అవసరం లేదండి మనకు. ఇట్స్ బోత్ సాటిస్ఫైడ్ అనమాట, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఫిల్ చేయాలన్నట్టు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ స్ట్రైట్ లైన్ రావాలి, ఇటు వచ్చింది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రాలేదు, ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇక్కడ ఇది వచ్చింది, ఇది రాలేదు, ఇది వచ్చింది. కానీ ఇక్కడ ఇటు రాలేదు, ఇక్కడ వచ్చింది. ఇక్కడ రాలేదండి, ఇక్కడ ఇటు రాలేదు, ఇక్కడ వచ్చింది. దట్స్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి వస్తున్నాయండి చాలా, ఇది బెటర్. ఇంకా నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దామండి. 13, 20 ఎంత, 33 ఇంటూ 2 చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది. 80, 69 ఎంత అండి, 149. 149 ఇంటూ 2 చేస్తే 298 వచ్చేసిందండి. నెక్స్ట్ అలానే ఇలా లాస్ట్ నెంబర్ చూసుకుని సరిపోతుంది. 1, 7 అంటే 8 అంటే ఇది వచ్చేస్తుంది. ఓకే, రావచ్చు. 0, 9 ఇది రాదు, 8 రావాలి. 9 to 0 అంటే ఇక్కడ 0నే రావాలి, ఇది రాదు. 4, 6 అంటే 8 వస్తుంది. కానీ ఇక్కడ 42 + 16 అయితే ఇంత వస్తుంది, కానీ ఇంటూ అయితే ఎట్లా వస్తుంది, రాదు. అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూపిస్తున్నాడంట. మ్యాన్ ఫోటోగ్రాఫ్ చూపిస్తూ మోహన్ చెప్తున్నాడంట. ఈజ్ బ్రదర్ ఆఫ్ మై మదర్. అంటే మై ఉన్నప్పుడు మై కానీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను మై మదర్స్ హస్బెండ్ అంటే మై డాడ్ ఏంటిది, బ్రదర్ అంట. ఈజ్ బ్రదర్, మా డాడీ వాళ్ళు బ్రదర్ అంట. తను ఇప్పుడున్న అంకుల్ బ్రదర్ అంట. ఏమని చెప్పిండు, ఆ మ్యాన్ రిలేటెడ్ టు మోహన్కి ఏమవుతాడు, ఆ మ్యాన్ అంకుల్ అవుతాడు. దట్స్ ఇట్.
నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇచ్చాడు ఆడ్ మన్ అవుట్ అనమాట. ఇది ఆడ్ మనీ. ఇక్కడ చూడండి 168 336 లాస్ట్ డేట్ చూడండి. ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది. ఇంటూ టూ వచ్చేస్తుంది. ఓకే, దాన్ని ఇలా చూద్దాం. 168 నుంచి 368 ఇంటూ 2 వచ్చేస్తుంది. 512కి ఇంటూ 2 అంటే ఇది వచ్చేస్తుంది. ఇది 1 రావాలండి. 358 ఇంటూ 2 వచ్చేస్తే ఇక్కడ 16, ఇక్కడ 7 రావాలి. 716 రావాలి, కానీ 726 వస్తుంది. ఇది రాని థర్డ్ ఆప్షన్. బేస్ ఈజ్ కోడెడ్ యాజ్ 27. కలెక్షన్ ఈజ్ కోడెడ్ ఆఫ్ ఏంటి అన్నాడు. బేస్ అంటే నెంబర్ తీసుకుంటే 2 1 19 5 అర్థమైపోతుంది కదా. ఇక్కడ 19 20 22 27 యాడ్ చేసి 27 వచ్చేస్తుంది. ఓకే డన్. ఇది కూడా యాడ్ చేసి వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. మనం ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, లాస్ట్ డిజిట్ 8 ఉంది, 0 ఉంది. లాస్ట్ డిజిట్ కనుక్కుంటే సరిపోతుంది. లాస్ట్ డిజిట్ చూద్దాం మనం. ఇక్కడ సి అంటే 3, ఓ అంటే 15 అంటే 5, ఎల్ అంటే 12 అంటే 2, ఎల్ అంటే 2, ఇది 5, నెక్స్ట్ 3, సి అంటే టీ అంటే 0, ఐ అంటే 9, ఓ అంటే 5, ఎన్ అంటే 4, 3 5 8 into 10 అయిపోయింది. 5 2 7 7 2 10 అయిపోయింది. ఇక్కడ 9 5 14 4 18 అంటే లాస్ట్ 8 రావాలి. 8 అంటే థర్డ్. దట్స్ ఇట్. ఓకే అండి, వీడియో చూసారుగా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటివి మళ్ళీ కావాలంటే మనం ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి మోర్ కంటెంట్ కూడా వస్తుంటుంది. మనం 35 క్వశ్చన్స్ని జస్ట్ ఎక్స్ప్లెనేషన్తో సహా 27 minutesలో చేసామండి మనం. అది మీరు చూసుకోవాలి. దాన్ని అర్థం చేసేసుకొని మీరు ప్రిపేర్ కావాలి. ఇలా ఉంటేనే ఇప్పుడున్న దాంట్లో మనం వర్కౌట్ అవుతుంది కాంపిటీషన్లో. ఇలా అవుతానే. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.